విశ్వాసం అనేది ఒక చిన్న పదం. దీనిని చదవడానికి ఒక క్షణం పడుతుంది, ఆలోచించడానికి ఒక నిమిషం పడుతుంది, అర్థం చేసుకోవడానికి ఒక రోజు పడుతుంది, నిరూపించుకోవడానికి మాత్రం ఒక జీవిత కాలం పడుతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, డిసెంబర్ 26, 2025 శుక్రవారం. తిథి షష్ఠి, మధ్యాహ్నం 1:43 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం శతభిషం, ఉదయం 9 గంటల వరకు. తదుపరి పూర్వభద్ర. యోగము సిద్ధి, మధ్యాహ్నం 2:01 వరకు. తదుపరి వ్యతిపాతము. కారణం తైతుల, మధ్యాహ్నం 1:43 వరకు. తదుపరి గరజి, రాత్రి 1:31 వరకు. తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 6:34. సూర్యాస్తమయం సాయంత్రం 5:43. చంద్రోదయం ఉదయం 10:59. చంద్రాస్తమయం రాత్రి 11:12. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:44 నుండి మధ్యాహ్నం 12:08 వరకు. యమగండం మధ్యాహ్నం 2:55 నుండి 4:19 వరకు. గుళిక కాలం ఉదయం 7:57 నుండి 9:21 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:47 నుండి 9:32 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:30 నుండి 1:15 వరకు. వర్జము మధ్యాహ్నం 3:27 నుండి 5:03 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 1:06 నుండి 2:43 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:51 నుండి 5:42 వరకు. శుభ గడియలు ఉదయం 6:34 నుండి 7:50 వరకు. తిరిగి సాయంత్రం 5:05 నుండి 7:03 వరకు. డిసెంబర్ 26 శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి శుక్లపక్ష షష్ఠి, మధ్యాహ్నం 1:43 వరకు ఉంది. తదుపరి సప్తమి. షష్ఠీ తిథికి సంబంధించిన పక్షరంధ్ర నిషిద్ధ గడియలు నిన్ననే పూర్తయ్యాయి కాబట్టి కావాలనుకుంటే ఈ రోజు షష్ఠీ తిథిని శుభకార్యాలకు వినియోగించుకోవచ్చు. శుక్రవారం షష్ఠీ తిథి కలయికతో సిద్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రం శతభిష నక్షత్రం, ఉదయం 9 గంటల వరకు ఉంది. ఇది చర నక్షత్రం, మంచి నక్షత్రం. తదుపరి వచ్చే పూర్వభద్ర ఉగ్ర నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రం కాదు. కావున ఈ రోజు శుభకార్యాలు ఏవైనా చేయాలి అనుకుంటే గనుక శతభిష నక్షత్రం ఉన్న సమయంలో, ఇతర దుర్ముహూర్తం కలవని సమయం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలంగా ఉంటుంది. శుభకార్యాలు చేయబోయే ముందు మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. లగ్న ముహూర్తాలకు పంచాంగం వలన కలిగే దోషాలు ఉండవు కాబట్టి ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక ఆ లగ్న ముహూర్తాలకు శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు రాత్రి 3:10 వరకు కుంభ రాశిలోను, తదుపరి మీన రాశిలోను, సూర్యుడు ధనుస్సు రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 3:10 వరకు కర్కాటక రాశి వారికి, తదుపరి సింహ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి
3:10 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. భాగవత పురాణంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, నారద పురాణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. బాక్సింగ్ దినోత్సవం. తెలుగు సినీ ప్రపంచంలో మహానటి సావిత్రి గారి వర్ధంతి. మాజీ శాసన సభ్యులు వంగవీటి మోహన రంగా గారి వర్ధంతి. ప్రముఖ సంఘ సంస్కర్త మురళీధర్ దేవదాస్ సామ్టే గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. డిసెంబర్ 26 శుక్రవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. వృషభ రాశి లాభం ఉంటుంది. మిథున రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. కర్కాటక రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. సింహ రాశి తీపి కబురు వింటారు. కన్యా రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. తులా రాశి అంతా మంచే జరుగుతుంది. వృశ్చిక రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురు కావచ్చు. ధనుస్సు రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మకర రాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. కుంభరాశి అభివృద్ధి ఉంటుంది. మీన రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.